ఇంత దారుణంగా ఇవాళ రైతుల పరిస్థితి ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రైతులకు కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వను అంటున్నాడు. ఎంత దారుణం అంటే 2013 బహుశా మనందరికీ కూడా గుర్తుంటుంది. 2013 ఎందుకు మనందరికీ గుర్తుంటుందనంటే 2013 ఎలక్షన్ ఇయర్ కాబట్టి అందరికీ గుర్తుంటుంది. ఆ 2013లో 3 తుఫాన్లు వచ్చాయి రాష్ట్రంలో. ఒక కరువు వచ్చింది. కరువు వచ్చి ఖరీఫ్ పంటలన్నీ ఎండిపోయాయి. 3 తుఫాన్లు, పైలాన్, లెహర్, హెలెన్ 3 తుఫాన్లు వచ్చాయి. రాజకీయ నాయకులు అందరూ వెళ్ళారు, నాతో సహా, చంద్రబాబుతో సహా అందరూ వెళ్ళారు. ఆదుకుంటాం, తోడుగా నిలబడతామని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పారు. ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే 2013కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ మేము ఇవ్వడం లేదు అని వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున వ్యవసాయ మంత్రి ఒక క్వశ్చన్కు ఆన్సర్గా రాతపూర్వకంగా ఇచ్చాడు. మా విశ్వేశ్వరరెడ్డి అన్న క్వశ్చన్ అడిగితే మేము ఇవ్వము, మాకేం సంబంధము అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి వ్యవసాయ మంత్రి. ఇది మామూలుగా ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ రాని సంవత్సరం లేదు. ప్రతి సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. ఈ సంవత్సరంలో ఏదైనా దుర్ఘటన జరిగితే రేపు సంవత్సరంలో ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. ఇది అనంతపురం జిల్లాకు సంబంధించి ఒక జిల్లాకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీలకు సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీకు చెప్తా ఉన్నా. ఖరీఫ్ 2005 నుంచి తీసుకున్నా కూడా ఖరీఫ్ 2005లో ఇన్పుట్ సబ్సిడీ 82.63 కోట్లు ఇచ్చింది. ఖరీఫ్ 2006లో ఇచ్చారు. ఖరీఫ్ 2006లో 4.7 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది. ఖరీఫ్ 2007లో ఇచ్చారు. ఇలా రబీ 2007-8కి సంబంధించి 6 లక్షలు ఖరీఫ్ 2009లో ఇచ్చారు. ఖరీఫ్ 2008కి సంబంధించి ఖరీఫ్ 2009లో ఇచ్చారు. ఖరీఫ్ 2009కి సంబంధించి ఖరీఫ్ 2009కి సంబంధించి ఖరీఫ్ 2009కి సంబంధించి రబీ 2010లో ఇచ్చారు. ఇలా ప్రతి సంవత్సరం ఎక్కడ చూసుకున్నా కూడా ఖరీఫ్ 2010 245 కోట్లు ఇచ్చింది 12వ తేదీ జనవరి. ఖరీఫ్ 2011 398 కోట్లు ఇచ్చింది 12 మే, అంటే 2012 మేలో ఇచ్చినారు. ఖరీఫ్ 2012లో 648 కోట్లు ఖరీఫ్ 2012కు సంబంధించి కూడా జూలై అండ్ డిసెంబర్లో 2013లో ఇచ్చారు. కానీ 2013కు సంబంధించి ఖరీఫ్లో 643 కోట్లు మాత్రం ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఎగరగొట్టారు. ఎందుకు ఈ ఇన్పుట్ సబ్సిడీ కూడా ఎగరగొట్టారు అని అంటే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఈ ఇన్పుట్ సబ్సిడీలో మామూలుగా కేంద్రం ఇంత వాటా ఇవ్వాలి, రాష్ట్రం ఇంత వాటా పెట్టుకుంటుంది. రాష్ట్రం ఇలా గ్రౌండ్నట్ వేరుశెనగ చూస్తే కేంద్ర ప్రభుత్వం 45%, రాష్ట్ర ప్రభుత్వం 55% ఇవ్వాలి. ఇలా ప్యాడీ అంటే ధాన్యం, దానికి కూడా అంతే 45% రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ 55% ఇలా ఇవ్వాలి. అట్లాంటిది రాష్ట్ర ప్రభుత్వం తాను ఇవ్వాల్సింది మిగిలించుకోవాలి అని 2013కు సంబంధించిన ఒక అనంతపురం జిల్లాలోనే ఇన్పుట్ సబ్సిడీ 648 కోట్లకు ఎగనామం పెట్టింది. ఇంకా వ్యవసాయానికి సంబంధించి ఇరిగేషన్లో అయితే, ఇరిగేషన్లో వీళ్ళు చేసిన కేటాయింపులు ఎంత అని ఒక్కసారి గమనిస్తే మరి ఎక్కువగా ప్రతి ప్రాజెక్టు లోతుకి డీటెయిల్స్లోకి మరి ఎక్కువగా నేను పోను. ఊరికి కొన్ని ప్రాజెక్టులు మాత్రం చెప్తాను, మరి ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా. పోలవరానికి సంబంధించి 1000 కోట్లు అని చెప్పి ఇలా చూపించారు. లోతుగా వెళ్ళి బుక్స్ అన్నీ తిరిగేస్తే ఈ 1000 కోట్లలో
కేంద్ర ప్రభుత్వం నుంచి 775 కోట్లు ఏఐబిపి కింద వస్తుంది అని చూపించారు. మరి కేంద్ర ప్రభుత్వం మొత్తం ఏఐబిపి 2015-16కు సంబంధించి వాళ్ళు కేటాయింపులు చేసిందే 850 కోట్లు. వాళ్ళు చేసిన 850 కోట్లలో 775 కోట్లు మనకే ఇస్తారు అని చెప్పి లెక్క చూపించారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే పట్టిసీమకు 1600 కోట్లకు టెండర్లు ఖరారు చేశారు. ఆ 1600 కోట్లు ఎక్కడ ఉంది అని వెతికితే ఎక్కడా కనపడలేదు. అంటే దాని అర్థం వీళ్ళు మొత్తం వ్యవసాయానికి మొత్తం ఇరిగేషన్కు వీళ్ళు కేటాయింపులు చేసిన ఈ లెక్కల్లోనే ఇవ్వరు, దీంట్లో నుంచే దానికి డైవర్ట్ చేస్తారు అని చెప్పి క్లియర్గా అర్థం అవ్వడం లేదా అని అడుగుతా ఉన్నా. హంద్రీ నీవ గురించి ప్రేమ చూపిస్తున్నారు అని ప్రేమ విపరీతంగా ఉన్నట్టుగా యాక్టింగ్ చేస్తారు. గాలేరు నగరి గురించి చాలా చాలా ప్రేమ ఉన్నట్టుగా యాక్టింగ్ చేస్తారు. హంద్రీ నీవా గురించి 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీ నీవాకు ఆయన ఖర్చు చేసింది కేవలం 13 కోట్లు, అంటే జీతాలకు కూడా సరిపోలేదు. తర్వాత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు 6,800 చిల్లర కోట్లకు హంద్రీ నీవాకు పూర్తిగా కావాల్సి ఉంటే 5,800 కోట్లు పూర్తిగా చేశారు, పనులు పూర్తి చేశారు. అంటే మిగిలింది కేవలం 1,100 కోట్లు. ఈ 1,100 కోట్లలో హంద్రీ నీవాకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కేటాయింపులు చేసింది 212 కోట్లు. అంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది? గాలేరు నగరికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను చేసిన ఖర్చు ఎంత అంటే 17 కోట్లు. 9 ఏళ్లలో 17 కోట్లు అంటే జీతాలకు కూడా సరిపోలు. అదే గాలేరు నగరికి ఆ తర్వాత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ప్రభుత్వాలు 4,600 కోట్లు ఖర్చు చేశారు. ఇక కావాల్సింది ప్రాజెక్టు పూర్తి చేయడానికి 2,600 కోట్లు. ఇది పూర్తిగా గ్రావిటీతో గాలేరు నుంచి నగరికి తీసుకొచ్చే గొప్ప స్కీము. అటువంటి స్కీము 2,600 కోట్లు కావాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు 169 కోట్లు కేటాయించారు. అంటే ఎక్కడ ఆయనకు రాయలసీమ మీద ప్రేమ ఉంది, ఎక్కడ కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి, ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కాకపోతే రాయలసీమకు నీళ్ళెట్ట తీసుకొని పోతారు అని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచే నీళ్లు తీసుకొని పోవాలి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కిందనే ఈ ప్రాజెక్టులు. గాలేరు నగరి పోతిరెడ్డిపాడు కిందనే. కావాల్సింది 2,600, కేటాయించింది 169 కోట్లు. వెలుగొండ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే వెలుగొండ ప్రాజెక్టుకు 9 సంవత్సరాలలో ఆయన కేటాయింపులు చేసింది, ఆయన ఖర్చు చేసింది 13 కోట్లు. 9 ఏళ్లలో, అంటే జీతాలకు కూడా సరిపోలా. రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత ఆ తర్వాత ప్రభుత్వాలు 3,000 కోట్లు ఖర్చు చేశారు. ఇక మిగిలింది 1,500 కోట్లు. 1,500 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కేటాయింపులు చేసింది 153 కోట్లు. అంటే ఈ ప్రాజెక్టులు ఎప్పుడైతాయి, పూర్తి చేయాలి అని నీకు లేదు అని చెప్పడానికి నిదర్శనం అవసరం, ఇంతకన్నా నిదర్శనం కావాలా? చివరకు అన్నిటికన్నా బాధ ఎక్కడ అనిపిస్తుందంటే పులిచింతల ప్రాజెక్టుకు 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు పట్టించుకోలేదు. అటువంటి పులిచింతల ప్రాజెక్టు ఇవాళ ఆ దివంగత నేత ఆ తర్వాత ప్రభుత్వాలు 980 కోట్లు ఖర్చు చేసి ఆ ప్రాజెక్టు దాదాపుగా పూర్తి చేశారు. ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇక మిగిలింది 290 కోట్లు. ఆ 290 కోట్లలో కూడా R&R ప్యాకేజ్ ఎంతో తెలుసా? R&R ప్యాకేజ్ 137 కోట్లు. ల్యాండ్ అక్విజిషన్కు మిగిలి ఉన్నది మరో 33 కోట్లు. 290 కోట్లలో పులిచింతలకు కావాల్సి వస్తే దాంట్లో దాదాపుగా 170 కోట్లు R&Rకు ల్యాండ్ అక్విజిషన్కి ఖర్చు పెట్టాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తంగా పులిచింతలకు 290 కోట్లు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టుకు ఆయన కేటాయింపు చేసింది 20 కోట్లు.
డ్వాక్రా అక్కచెల్లెమ్మల పరిస్థితి, డ్వాక్రా అక్కచెల్లెమ్మల పరిస్థితి నిజంగా ఎంత దయనీయంగా ఉందనంటే చెప్పేదానికి కూడా మనసు రావడం లేదు. అంత దయనీయమైన పరిస్థితుల్లో డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఉన్నారు. ఇది డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సంబంధించి ఒకసారి సోషియో ఎకనామిక్ సర్వే చంద్రబాబు నాయుడు గారు ఈ బుక్ ఇవ్వక తప్పదు కాబట్టి బడ్జెట్తో పాటు ఖచ్చితంగా ఇచ్చారు. మ్యాండేటరీగా ఈ బుక్ ఇవ్వాలి, సోషియో ఎకనామిక్ సర్వే 2014-15 సంబంధించి. ఇక్కడ పేజ్ నెంబర్ 106, హెడ్డింగ్ ఫిజికల్ అచీవ్మెంట్ ఆన్ సర్ప్ పర్ఫార్మెన్స్. డ్వాక్రా అక్కచెల్లెమ్మల పరిస్థితి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 3,542 కోట్ల రూపాయలు అప్ టు జనవరి 2015 దాకా. సాక్షాత్తు గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేసిన బుక్కులు. మొత్తం డ్వాక్రా రుణాలు 14,204 కోట్లుంటే 3,500 కోట్లు పూర్తిగా చేతులెత్తేశారు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. డ్వాక్రా అక్కచెల్లెమ్మల పరిస్థితి, బ్యాంకులు 2014కు సంబంధించి 13,791 కోట్ల రూపాయలు ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకుంటే అదే 188th SLBC మీటింగ్లోని ఒక పేపర్, 188th SLBC మీటింగ్లోని పేజ్ నెంబర్ 39లో ఇది ఉంది. సెప్టెంబర్ 2014 దాకా రిజల్ట్స్ ఇచ్చారు. 13,791 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు టార్గెట్ పెట్టుకుంటే ఇచ్చింది 2,028 కోట్లు. డ్వాక్రా అక్కచెల్లెమ్మల పరిస్థితి ఇంత దయనీయంగా ఉందని చెప్పడానికి ఇంకా వేరే కారణం, ఇంతకన్నా వేరే ఎవిడెన్స్ కూడా అవసరం లేదు. ఈ డ్వాక్రా అక్కచెల్లెమ్మల కోసం ఇంతవరకు రాష్ట్రంలో గత ప్రభుత్వాల నుంచి చూస్తే వడ్డీ లేని రుణాలు డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఉన్నాయి. కానీ ఇవాళ వడ్డీ లేని రుణాల పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి నేను గమనిస్తే, వడ్డీ లేని రుణాలు ఎక్కడుంది, చంద్రబాబు నాయుడు గారు ఎంత కేటాయింపులు చేశాడు అని చూస్తే డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు ఎక్కడ లేదు, బడ్జెట్లో కనిపించలేదు. బడ్జెట్ ఎస్టిమేట్స్ 2015-16కు సంబంధించి ఈ డాక్యుమెంట్ కూడా నేను చూపిస్తున్నాను, దయచేసి చూడండి. దీంట్లో ఇలా వడ్డీ లేని రుణాలని చెప్పి డ్వాక్రా అక్కచెల్లెమ్మల్ని వడ్డీ లేని రుణాలని ఇట్లా చూస్తే అన్ని బ్లాంక్లే.